వెల్కమ్ టు సుమన్. నేను విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం 3 రోడ్ల కూడల వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ బాలికలతో కలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ సి వెంకటేశ్వర్లు గారు ఇక్కడ ర్యాలీ నిర్వహించడం అయితే జరిగింది. అంటే ఈ యొక్క ర్యాలీని ముఖ్య ఉద్దేశంగా తీసుకున్నటువంటి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాల్లో భాగంగా ఈ యొక్క ర్యాలీ నిర్వహించామని చెప్పి కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మనకు చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క మహిళా సాధికారత, అదేవిధంగా వారి గౌరవానికి ఇచ్చేటువంటి ప్రతీకగా ఈరోజు అంటే మార్చి 8వ తారీఖున జరగబోయేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా అందరూ తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఆ పురుషులతో సమానంగా కూడా ఈ యొక్క మహిళల హక్కులన్నింటినీ కూడా ఉండాలి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు పోరాడాల్సినటువంటి సమయం ఉందని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా పల్లె నుండి పార్లమెంటు వరకు, అదేవిధంగా కిచెన్ నుండి కార్పొరేట్ బోర్డు వరకు ఈ యొక్క మహిళల అడుగులు ఉండాలని చెప్పేసి కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కూడా మహిళల పట్ల ఉండాల్సినటువంటి గౌరవాలని ఎవరు కూడా పోగొట్టకూడదు అనేటువంటి అంశంలో ఈరోజు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం అయితే జరిగింది. మరిన్ని విషయాలు మనతో పాటు సిఐ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వారిని కూడా మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఈరోజు ఈ మహిళా దినోత్సవ భాగంగా వారోత్సవంలో భాగంగా మనము ఈ 28వ తేదీ శనివారము మహిళలు స్కూల్ పిల్లవాళ్ళని తీసుకొని సైకిల్ ర్యాలీగా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ మొలకల చెరువులోని పోలీస్ స్టేషన్ నుంచి 3 రోడ్ల కూడల వరకు ర్యాలీగా వెళ్ళడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా దినోత్సవం భాగంగా వారోత్సవాల భాగంగా ఈరోజు మహిళల యొక్క అన్ని విధాల్లోనూ అన్ని విధాలుగా ఉపాధి అయితేనేమి, అదేవిధంగా విద్యా విధానంలో అయితేనేమి, చదువులో కానీ అన్నిట్లోనూ పురుషులతో పోటీ పడి ముందుండి అన్ని విధాలుగాను ముందుగా వెళ్ళి వాళ్ళ పురుషులతో సమానంగా అభివృద్ధి చెందితే అదేవిధంగా సమాజం అభివృద్ధి చెందుతుంది. మహిళలు అభివృద్ధి చెందినారంటే అదేవిధంగా ఊరు, మండలాలు, దాంతోపాటు జిల్లాతో పాటు రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి దేశం అభివృద్ధి చెందదు కాదు. కాబట్టి ఆ విధంగా మహిళల్ని ముందుకి అవగాహన కార్యక్రమం భాగంగా వాళ్ళ యొక్క చట్టం ఏమేమి కల్పిస్తుంది, వాళ్ళకి చట్టంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయి, విద్య నేర్చుకుంటే ఎంత అవకాశాలు వస్తాయి, అదేవిధంగా విద్యతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి పెళ్ళైనా సరే ఉద్యోగం చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తూ ఫైనాన్స్గా అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీంట్లో ఈ కార్యక్రమం భాగంగా ఒక ర్యాలీ మొదటి రోజు సైకిల్ ర్యాలీ మొదలుపెట్టాము. అదేవిధంగా డే బై డే ప్రభుత్వ ఆధ్వర్యంలో అదేవిధంగా మా ఎస్పీ సార్, అన్నమయ్య జిల్లా ఎస్పీ సారు, అడిషనల్ ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ పరంగా ఈరోజు మనం మొలకల చెరువులో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రేపు ఒక కార్యక్రమం కూడా ఉంటుంది. రేపు ఎస్ఏ రైటింగ్ కానీ లేదా స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ అవగాహన కార్యక్రమంలో చేసే భాగంగా ఈ విధంగా ముందుకు వెళ్తున్నాం. మార్చి 8వ తేదీ భారీగా మహిళా దినోత్సవం జరుపుతాం. ఇందులో ముఖ్యంగా మహిళలు సాధికారిత అంటే వాళ్ళు ఉపాధి కానీ విద్యా విధానంలో కానీ ఆర్థికంగా కానీ అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆడవాళ్ళు అభివృద్ధి చెందితేనే సమాజము బాగుంటుంది అనే ఉద్దేశంతో మహిళలకి అన్ని విధాలుగాను వాళ్ళ యొక్క ప్రభుత్వం ఏ విధంగా కల్పిస్తుంది, వాళ్ళకి ప్రభుత్వంలో ఉండేటువంటి చట్టంలో ఉన్నటువంటి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ వారోత్సవాలలో భాగంగా మదనపల్లి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు అలాగే అడిషనల్ ఎస్పీ సార్ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ భారీ ర్యాలీ సైకిల్ ర్యాలీ ముఖ్య ఉద్దేశం మహిళా సాధికారత, లింగ వివక్షత లేకపోవడం. ఎప్పుడైతే లింగ వివక్షత ఉండదో అప్పుడు అభివృద్ధి ధ్యేయంగా ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయించుకొని మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము శక్తి టీంని ఫామ్ చేయడం, ఎక్కడికైనా మహిళలకు ఆపద ఉంది అని తెలిస్తే క్షణాల్లో అక్కడ పోలీస్ వాళ్ళు వెళ్ళి వారికి ఆపద నుంచి కాపాడడానికి శక్తి టీంని గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆ విధంగా ముందుకు సాగుతూ మహిళలకి ఎటువంటి కష్టాలు వచ్చినా వాళ్ళు పురుషులతో ఎటువంటి అసమానత లేకుండా లింగ వివక్షత లేకుండా ముందుకు సాగడమే ధ్యేయంగా అన్ని రంగాలలో పురుషులతో ఏమాత్రం తక్కువ కాదు, అందరూ సమానులే అని చెప్పి తెలియజేయడం కోసమే ఈరోజు సైకిల్ ర్యాలీ చేశాము. అందులో భాగంగానే మిగిలినవన్నీ కూడా చేస్తాము. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అవన్నీ చేస్తాము.